వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాటికే రైతులందరికీ తెలియకపోయినా కొంతమంది కొంచెం అగ్రెసివ్గా ఉండే రైతులకి, ఐడియల్ ఫార్మర్స్కి ఈ విషయం తెలుసు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం కుసుమ్ ఈ పథకం రైతుల భూముల్లో సోలార్ ప్లాంట్స్ పెట్టి రైతుల దగ్గర నుంచి నేరుగా విద్యుత్ సంస్థలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకొని రైతులకి ప్రతి నెల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయం వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. 2 మెగావాట్లకి 8 ఎకరాలు అవసరం అవుతుంది. ఈ పథకం కింద 0.5 నుంచి 2 మెగావాట్ల కెపాసిటీ వరకు ఒక్కొక్క రైతు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అంటే 1/2 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు. 1 మెగావాట్కి సంవత్సరానికి 16 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక్కొక్క యూనిట్కి ₹3.13. తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేస్తాయి. అగ్రిమెంట్ ముందుగానే ఉంటుంది. 25 సంవత్సరాల పాటు ఆ భూముల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక రైతు 2 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ప్లాంట్ 8 ఎకరాల్లో కనుక పెట్టుకుంటే ఏడాదికి ₹1,04,00,000 ఆదాయం వస్తుంది. ఆ ప్యానల్స్ ఎప్పటికప్పటికి ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, దుమ్ము పడుతుంది. కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి, ఆ టెక్నీషియన్కి సంవత్సరానికి 6 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ఇంకా 90 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. ఇక ప్లాంట్కి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ మరి రైతు ఒకేసారి 6 కోట్లు 7 కోట్లు పెట్టాలంటే కష్టం కదా మరి. అందువల్ల రైతులు ఎవరైతే 15 నుంచి 20% మార్జిన్ పెట్టుకోగలరు అమౌంట్, మిగతా అమౌంట్ మొత్తాన్ని బ్యాంకులు 9% వడ్డీకే రుణాలు మంజూరు చేస్తాయి. ఆ 9% వడ్డీలో కూడా 3% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే 6% వడ్డీకే రైతుకు కావలసిన 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు రుణం మంజూరు అవుతుంది. అయితే ఇందుకు రైతు ఏం చేయాలి అంటే రైతుకున్న భూమిని బ్యాంకు దగ్గర తనఖా పెట్టాల్సి ఉంటుంది. సహజంగా వ్యవసాయ రుణాలు తీసుకున్నా కూడా రైతులు ఆ భూముల్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెడుతూనే ఉంటాం, తనఖా. అలాగే ఈ ప్లాంట్ 25 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి 8 ఎకరాల భూమిని బ్యాంకు వద్ద తాకట్టు పెట్టడంతో పాటుగా 15 నుంచి 20% మార్జిన్ అమౌంట్ ఎవరైతే పెట్టగలరో ఆ రైతులకి ఆ మిగిలిన అమౌంట్ని బ్యాంకులు రుణంగా అందిస్తాయి. ఇక సోలార్ ప్లాంట్ అనేది ఒక 2-3 నెలల్లోనే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. ఇదేదో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లాగానో, హైడ్రల్ లాగానో ఎక్కువ సంవత్సరాల సమయం పట్టదు. ఒక్కసారి ఎలక్షన్ వర్క్ కనుక కంప్లీట్ అయిందంటే ఆ ప్యానల్స్ అంతా 10 రోజుల్లోనే ఫిక్స్ చేస్తారు. తెలంగాణలో ఇప్పటికే 800 మంది రైతులు, ఆసక్తి కలిగిన రైతులు ముందుకు వచ్చారు. దానికి సంబంధించి అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా సాగుకు పనికిరాని భూముల్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సారవంతమైన భూముల్లో కనుక సోలార్ ప్లాంట్స్ పెడితే ఇక వర్షాలు పడ్డప్పుడల్లా మొక్కలు పెరిగి, కమ్మ పెరిగి, గడ్డి పెరిగిపోయే ప్రమాదం ఉంది. ప్యానల్స్ మీదకి నీడ రాకూడదు, మొక్కలు కూడా ఉండకూడదు. అందువల్ల పెద్దగా వర్షాలు లేని ప్రాంతాలు, సాగుకు పనికిరాని భూములు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకి గణనీయంగా ఆదాయం చేకూరుతుంది. సగటున నెలకి 9 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఒక్కో రైతుకు వస్తుంది 2 మెగావాట్ల ప్లాంట్ కనుక పెట్టుకుంటే. అయితే మరి 2 మెగావాట్ల ప్లాంట్ పెట్టుకోవాలన్నా కూడా రైతు షేరు దాదాపుగా 60-70 లక్షల రూపాయలు రైతు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ భూమి ఉండాలి. తర్వాత విద్యుత్ లైన్స్ అవన్నీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వారు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసుకుంటారు. సహజంగా మీ భూమికి సమీపంలో సబ్స్టేషన్ల దగ్గరగా ఉంటే కనుక ఇంకా తొందరగా
ఈ ప్లాంట్లు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. సబ్ స్టేషన్స్ మరి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు దూరంగా ఉంటే కష్టం. సహజంగా ప్రతి మండలంలో సబ్ స్టేషన్స్ వచ్చాయి కాబట్టి సమస్య లేదు. అయితే సాగుకు అనుకూలంగాని భూములకి ముందుగా ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే సారవంతమైన భూముల్లో పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్లు మనం పరిశీలించిన ఎడారి ప్రాంతాల్లో సాగుకి పెద్దగా అసలు పనికిరాని భూముల్లో సంవత్సరం సగటు వర్షపాతం చాలా తక్కువగా ఉండి అక్కడ సరిగా మొక్కలు కూడా మొలవని భూముల్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందుకే సోలార్ ప్లాంట్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపురం, కర్నూలు ఈ జిల్లాల్లో వస్తూ ఉన్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాంట్స్కి అనుకూలంగా ఉంది. రైతు సోదరులు ఇప్పటికే మీరు పిఎం కుసుమ్ పథకాన్ని కనుక ప్రారంభించి ఉంటే మీ అనుభవాలు కూడా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అవన్నీ మిగతా రైతులకు కూడా చేరుతుంది.